ఎవరైనా చెప్తారా? ఏం కథ చెప్పాను? మర్చిపోయారా? నన్ను గుర్తుపెట్టుకున్నారా? నేను చెప్పిన కథ గుర్తుపెట్టుకోలేదా? అడుగుతాను అనుకోలేదు కదా అందరూ. లాస్ట్ ఇయర్ సాంగ్స్ గుర్తున్నాయా? అవి గుర్తున్నాయా? గుర్తున్నాయా? ఆఫ్రికా సాంగ్ గుర్తుందా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, ఇప్పుడు కూడా విని మర్చిపోదాం, సరేనా? మరి ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి కదా. మనము కథలు విన్న తర్వాత మనం ఏం నేర్చుకున్నామో మనం గుర్తు పెట్టుకొని మన ఫ్రెండ్స్కి కూడా వాటిని చెప్పాలి. ఎంతమంది చెప్తారు పిల్లలు? వెరీ గుడ్. అయితే మీరు జాగ్రత్తగా నేను చెప్పే కథను వినాలి. ఒక మిషనరీ స్టోరీ చెప్తాను, సరేనా? మిషనరీలు అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా మిషనరీ అంటే ఎవరో? తెలీదా మిషనరీ అంటే ఎవరో? మిషనరీ అంటే ఎవరంటే వాళ్ళ సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసేవారిని మిషనరీ అని అంటారు. ఎవరిని? వారి సొంత ప్రజల్ని, వారి సొంత ఇంటిని విడిచిపెట్టేసి వారికి సంబంధం లేని ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించే వాళ్ళని మిషనరీ అంటారు. ఈరోజు నేను మీకు ఒక మిషనరీ స్టోరీ చెప్పబోతున్నా. ఆ మిషనరీ ఎవరో తెలుసా? జాన్ పీటన్ గారు. చెప్పండి. జాన్ పీటన్ గారు. అయితే ఈయన ఏం చేశారంటే స్కాట్లాండ్ ప్రాంతానికి వెళ్ళి అనీవా ద్వీపంలో అక్కడ సువార్తను ప్రకటించాలని అనుకున్నారు. స్కాట్లాండ్లో. ఎక్కడ? మీరు పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? మిషనరీ గారి పేరేంటి? జాన్ పీటన్ గారు. జాన్ పీటన్ గారు మిషనరీ. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళారంటే స్కాట్లాండ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాలని అనుకున్నారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ దేవుని ఎరుగటమే కాదు, వారికి దేవుడు అంటే ఎవరో తెలీదు. అయితే వారికి వర్షం నీళ్లు వస్తేనే వారికి త్రాగటానికి నీరు ఉండేది. భూమిలో నుండి నీరు వస్తుందన్న విషయం కూడా వారికి తెలీదు. అయితే ఈ జాన్ పీటన్ గారు ఏమనుకున్నారంటే ఈ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని సువార్త చెప్పటమే కాదు, వీరికి నీటి సౌకర్యాన్ని కూడా నేను కల్పించాలని జాన్ పీటన్ గారు ఆలోచన చేశారు. ఏమనుకున్నారు జాన్ పీటన్ గారు? వారికి వాటర్ ఎలా వస్తాయంటే వర్షం పడితేనే వారు ఆ వాటర్ని దాచుకొని తాగటానికి కానీ వారికి ఇతర అవసరాలకి యూజ్ చేసుకునేవాళ్ళు. అయితే వర్షం భూమిలో నుండి వస్తుందన్న విషయం తెలియదు కదా. ఈ జాన్ పీటన్ గారు ఏమనుకున్నారంటే వీరికి భూమిలో నుంచి నీటిని తీసిస్తే వీరు చక్కగా నీటిని ఉపయోగించుకుంటారు కదా అని అనుకున్నారు. సో వారికి యేసయ్య గురించి చెప్తూ వీరికి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించానంటే చాలా చక్కగా వారికి అవసరాలకి వాడుకుంటారని ఆ ప్రాంతంలో ఉన్నదా వారి దగ్గరికి వెళ్ళి జాన్ పీటన్ గారు ఏమంటున్నారంటే ఈ భూమిలో మనం త్రవ్వామంటే దాంట్లో నుంచి చక్కగా నీరు వస్తుంది, మనం ఎంచక్క వర్షం పడితేనే కాదు మిగిలిన టైంలో కూడా మనకి నీరు అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. వెంటనే వారు నవ్వారు. ఏంటి ఇంకేమైనా పిచ్చి పట్టిందా? వర్షం పడితేనే కదా నీళ్ళు వచ్చేది, భూమిలో నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడేంటి అని ఆయన చూసి నవ్వారు. వారికి భూమిలో నుండి నీరు వస్తున్నాయి అన్న విషయం కూడా తెలీదు. అయితే జాన్ పీటన్ గారు ఏమన్నారంటే నన్ను నమ్మండి, నేను మీకు అది చేసి చూపిస్తానని ఏం చేస్తున్నారంటే భూమిలో త్రవ్వుతున్నారు. ఎందుకు భూమిలో త్రవ్వుతున్నారు? బంగారం కోసమా? నీటి కోసం. అయితే త్రవ్వుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ అలానే చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా సహాయం చేయట్లా. అయితే జాన్ పీటన్ గారు ఏం చేశారంటే ఆయన దగ్గర కొన్ని గేలాలు ఉన్నాయి, చేపలను పట్టే గేలాలు ఉన్నాయి. మీరు కానీ నాకు సహాయం చేశారనుకోండి, ఈ గేలాలు ఉన్నాయి కదా వీటిని నేను మీకు ఇస్తానని అక్కడున్న ప్రాంతం వారికి చెప్పినప్పుడు వారు ఓకే ఈ గేలాల కోసం మనం పని చేయొచ్చు అని చెప్పి వారు వెంటనే జాన్ పీటన్ గారికి సహాయం చేయటం ప్రారంభించారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? వారు గుంట తవ్వుతున్నారు కదా. దేనికోసం?
సో వీళ్ళు ఏం చేశారంటే గుంట తవ్వుతూ ఉన్నారు. 10 అడుగులు తవ్వారు, నీరు రాలేదు. ఇంకో 10 అడుగులు తవ్వారు, నీరు రాలేదు. వాళ్ళకి త్రవ్వుతూ ఉంటే కొన్ని రోజులకి ఏమైందంటే ఆ పక్కనున్న గోడలు కూలిపోయి ఆ గుంటని పూడ్చేసింది. దాంతో చాలా నిరాశ పడిపోయారు జాన్ పీటర్ గారు. వారందరూ ఏం చేశారంటే, ఇదిగో మీరు ఇదే విధంగా ఇలా తవ్వుకుంటూ పోయారనుకోండి, జాన్ పీటర్ గారు మీరు గుంట తవ్వుతూ వెళ్ళిపోయారు అనుకోండి, మీ సమాధిని మీరే కట్టుకుంటారు, కానీ నీళ్లు రావు. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఇదంతా వ్యర్థమే అని ఎక్కిరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో వారందరూ. జాన్ పీటర్ గారు చాలా నిరాశ చెంది యేసయ్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నేను వీరికి సహాయం చేయాలనుకున్నాను కదా, వీరికి నీళ్లు లేవనే కదా నేను గుంట తవ్వి వీరికి నీటిని ఇవ్వాలని అనుకుంది. వీరికి సహాయం చేస్తానని నేను చెప్తున్నా, వీరు నా మాట వినట్లేదని అనుకొని యేసయ్య గురించి ఆలోచన చేశారు. యేసయ్య కూడా ఈ లోకాన్ని రక్షించడానికి మనకి మానవునిగా ఈ లోకానికి వచ్చారు, కానీ చాలామంది ఆయనని తృణీకరించారు కదా. యేసయ్యని చాలామంది తృణీకరించారు. అయితే జాన్ పీటర్ గారు యేసయ్యని జ్ఞాపకం చేసుకొని మరి ఎలా అయినా వారికి నీటిని ఇవ్వాలని ఆయన ఒక్కరే మరలా గుంట త్రవ్వడం ప్రారంభించారు. ఆయన త్రవ్వుతుంటే కాసేపటికి ఆయన కాళ్ళ దగ్గర కొంచెం తడిగా తగలటం స్టార్ట్ అయింది. వెంటనే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, ఇంకొంచెం లోతుకి నేను తవ్వానంటే ఖచ్చితంగా నీరు బయటకు వచ్చేస్తుంది అన్న విషయం జాన్ పీటర్ గారికి అర్థమైపోయింది. ఆయన ఏం చేశారంటే ఆ తెగ నాయకుడు దగ్గరకు వచ్చి, ఇదిగో మీ ప్రజలందరూ రండి, రేపు కానీ ఆ గుంటలో నుంచి నీరు రాకపోతే అప్పుడు చెప్పండి, ఖచ్చితంగా రేపు దేవుడు ఆ గుంటలో నుంచి నీటిని తెప్పిస్తాడని ఆ తెగ నాయకుడికి పిలిచి చెప్తూ ఉన్నాడు. ఆ తెగ నాయకుడు అప్పుడు ఏమన్నాడో తెలుసా, ఇదిగో జాన్ పీటర్ గారు, ఒకవేళ మీ దేవుడే కానీ ఆ గుంటలో నుండి నీళ్లు తెప్పించారే అనుకోండి, మా విగ్రహాలన్నిటిని పగలగొట్టేస్తాము, మీ దేవుడినే మేము కొలుస్తాం. ఖచ్చితంగా ఈ దేవుడు సహాయం చేస్తే మాత్రం మేము నువ్వే దేవుడిని అయితే కొలుస్తున్నావో ఆ దేవుడిని మేము కూడా కొలుస్తామని ఆ తెగ నాయకుడు చెప్పాడు. అయితే ఆ తర్వాత రోజు ఏమైందో తెలుసా, కొంచెం లోతుకి త్రవ్వగానే ఆ గుంటలో నుండి నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళందరికీ ఆశ్చర్యమైంది. అయితే ఆయన తెగ నాయకుడికి కొంచెం నీరు ఇవ్వగానే అది తాగేసి, అమ్మో నీరు నీరు, అదేంటి ఈ దేవుడు చాలా వింతగా ఉన్నాడే, మనం ఇంతకాలం వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి అని అనుకున్నాం, కానీ గుంట తవ్వినా కూడా నీళ్ళు వచ్చినాయి, ఈ దేవుడు చాలా గొప్పవాళ్ళగా ఉన్నాడే అని చెప్పి తాగి చాలా ఆనందపడిపోయి అక్కడున్న ప్రజలందరికీ చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా, జాన్ పీటర్ గారు దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఈ భూమిలో నుండి నీటిని కలుగ చేశాడు. ఇంతకాలం మనం వర్షం పడితేనే నీటి కోసం ఎదురు చూసాం, కానీ ఇక నుంచి మనం అంత కష్టపడక్కర్లా, ఎందుకంటే ఈ దేవుడు మనకి భూమిలో నుంచి కూడా నీటిని కల్పించాడని అక్కడున్న ప్రజలందరికీ చెప్పి జాన్ పీటర్ గారి దేవుణ్ణి వారందరికీ పరిచయం చేశాడు. ఈ తెగ నాయకుడు ఎప్పుడైతే ఆ వాటర్ గురించి చెప్తున్నాడో ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ, అవును కదా, ఏంటి ఈ దేవుడు ఎంత గొప్పవాడో, ఈ భూమిలో నుండి కూడా నీటిని తీసుకొచ్చి మనకు దయచేశాడని వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా, ఇక నుంచి మన దగ్గర ఉన్న విగ్రహాలు ఉన్నాయే వాటన్నిటిని మనం పగలగొట్టేసి ఈ జాన్ పీటర్ గారు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుణ్ణి మనం కొలుద్దామని అనుకొని వారు ఏం చేశారో తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న చెక్క ముక్కలన్నిటినీ తీసుకొచ్చేసి కాల్చేసి జాన్ పీటర్ గారు ఏ దేవుడిని అయితే కొలుస్తున్నారో మనం కూడా ఆయనే సేవించాలని ఒక తీర్మానం తీసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వారికి దేవుడు త్రాగటానికి నీరు ఇచ్చారు. యేసయ్య మనకి జల నది ఇచ్చారు కదా, ఆ నీటిని త్రాగినప్పుడు మనం ఎప్పుడూ దప్పికగొనం. యేసయ్య గురించి ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసా పిల్లలు? యేసయ్య గురించి మీ అందరికీ తెలుసా? యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించాడు కదా, ఆయన ఎంత ఆశ్చర్యంగా ఆ ప్రాంతంలో ఉన్న వారికి నీటిని దయచేశాడో కదా, మనకు కూడా దేవుడు ఏం దయచేస్తాడో తెలుసా? జీవజలాన్ని దయచేస్తాడు. ఆ జీవజలాన్ని మనం తాగామనుకోండి మనకి ఎప్పటికీ దప్పిక అవ్వదు.
కదా. ఎంత చక్కగా జాన్ పీటర్ గారు వారికి సువార్తను ప్రకటిస్తూ వారి అవసరతలను కూడా తీర్చాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనం కూడా ఇతరులకి దేవుని గురించి చెప్పే వారంగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడో కదా. మరి ఇంతకాలం కొలుస్తున్న ఆ బొమ్మలన్నీ కూడా ఏమీ చేయలేకపోయి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ జాన్ పీటర్ గారు ఎప్పుడైతే వారికి సహాయం చేశాడో ఇప్పుడు వారికి ప్రతిరోజు నీరు కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు వారికి జీవజలము కూడా దొరికింది. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యను తెలుసుకున్నారు. మనం యేసయ్యని తెలుసుకున్నాం కదా, అందరికీ తెలుసు కదా యేసయ్య. ఎంతమంది మరి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారు యేసయ్య గురించి? చెప్తున్నారా? నిజమేనా? వెరీ గుడ్. మనము ఇతరులకు కూడా యేసయ్య గురించి చెప్పే వారంగా ఉండాలి కదా. నచ్చిందా పిల్లలు? అందరికీ నచ్చిందా? మిషనరీ గారి పేరేంటి? జాన్ పీటర్. ఏ ఊరు వెళ్ళారు? ఆ ద్వీపం పేరేంటి? ఆ ద్వీపం పేరు ఎవరైనా చెప్తారా? ఒక ఐలాండ్ పేరు చెప్పాను కదా, హ్యాండ్ రైజ్ చేశారు. ద్వీపం పేరు చెప్పాను, గుర్తుందా? స్కాట్లాండ్ కాదు. ఆ ద్వీపం పేరే నాన్న? స్కాట్లాండ్ కాదు. ద్వీపం పేరు ఒకటి చెప్పాను. ఎవరైనా చెప్తారా? మంచి గిఫ్ట్ ఇస్తాను. అనీవా ద్వీపం. వెరీ గుడ్. మర్చిపోయింది. ఇంకా ఆయన అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఏం లేవు, వారికి వాటర్ కావాలంటే ఎలా వస్తాయి? వర్షం పడితేనే వాటర్ వస్తాయి కదా. అయితే జాన్ పీటర్ గారు ఏం చేశారు? భూమిలో నుంచి కూడా వారికి వాటర్ని తీసుకొచ్చారు. నమ్మారా మరి ఆ ప్రాంతం వారు? నమ్మలేదు కదా. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో అప్పుడు ఎవరిని తెలుసుకున్నారు? యేసయ్యను తెలుసుకున్నారు. ఓకే.